వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి నెలకొంది. మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాస ప్రారంభం శుక్రవారం ఒకే రోజు రావడంతో భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, అలంకరణలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి నెలకొంది. మొదటి శ్రావణ శుక్రవారం కావడంతో ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రావణ మాస ప్రారంభం శుక్రవారం ఒకే రోజున రావడంతో భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేస్తున్నారు. ఇక ముత్యాల చీర అలంకరణతో ధగధగా మెరిసిపోతున్న విశాఖ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి వివరాలు మనకు అనురాధ అందిస్తారు. రైట్, ముత్యాల చీర అలంకరణతో దగదగా మెరిసిపోతున్న విశాఖ కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో శ్రావణ శుక్రవారం తొలి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాలు కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ రోజు అమ్మవారు ముత్యాల చీరతో ముగ్ధ మనోహరంగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది. ముఖ్యంగా అమ్మవారి స్వరూపం సాగర కన్యగా అమ్మవారిని ఇక్కడ అందరూ కూడా కొలుచుకుంటూ ఉంటారు. అంటే సాగర గర్భం నుంచి అమ్మవారు వచ్చింది కాబట్టి అమ్మవారికి ముత్యాలంటే ఎంతో ప్రీతిపాత్రమని చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే ముత్యాలతో అమ్మవారిని అలంకరిస్తూ ముత్యాల చీరని అలంకరించారు. ఈ రోజు ప్రత్యేకమైన అలంకరణలో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీంతో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అమ్మవారికి ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు సౌభాగ్యాన్ని కోరుకుంటూ కూడా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు, అమ్మవారికి కుంకుమ పూజలు కూడా చేస్తారు. ఎందుకనంటే శ్రావణ మాసం అంటేనే సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మిగా భక్తులంతా కూడా భావిస్తారు. దీంతో భక్తులందరినీ కూడా అమ్మవారు కరుణించాలి అని అంటే అమ్మవారి కోసం ఈ రోజు భక్తులంతా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి విశేషంగా 4 శుక్రవారాలు కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటారు. మేడం చెప్పండి, శ్రావణ శుక్రవారం రోజు ముత్యాల చీరలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఏంటి మేడం? చూసాం మేడం, దర్శనం బాగా అయింది. మాకు అమ్మవారు బాగా వెళ్ళిపో అందరికి ఇక్కడ. శ్రావణ శుక్రవారం అంటేనే భక్తులందరికీ కూడా ఎంతో ప్రీతిపాతి. ముఖ్యంగా ఆ అమ్మవారిని కొలుచుకునేందుకు మహిళలంతా కూడా సౌభాగ్యాన్ని కోరుతూ పూజలు చేస్తారు. ఈ శ్రావణ శుక్రవారం పూజలు ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుందండి. అమ్మవారి అలంకరణ ముత్యాల చీరతో అలంకరణ చేశారు, చాలా బాగుంది. అమ్మవారు చాలా బాగుందండి. చూస్తే కనుక మనం భక్తులు అందరూ కూడా అమ్మవారి దర్శనానికి ఈ రోజు విశేషంగా ఇక్కడికి తరలివచ్చి అమ్మవారి ఈ దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తున్నాం, తరిస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజించుకోవడం, కుంకుమ పూజలు చేయడం ఎంతో విశిష్టమైనది కూడా భక్తులందరూ కూడా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి ఏ రూపంలో కొలిచినా, ఏ నామంతో పిలిచినా అమ్మవారు కరుణ కటాక్షాలు అందరికీ కూడా లభించాలని చెప్పి భావిస్తారు. అయితే ప్రతి ఏడాది కూడా ఈ కన్యకా పరమేశ్వరి ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే గనక మనం అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నాం. అమ్మవారు పద్మంలో నుంచి పుట్టింది అని అంటారు. అందుకనే కనకపు పద్మాలు అంటే బంగారపు వర్ణంలో ఉన్న అమ్మవారి పాదాల ముందు కమలాలన్నింటినీ కూడా అక్కడ ఈ రోజు పెట్టడం జరిగింది. అలాగే ముత్యాల చీరని కూడా అమ్మవారికి అలంకరించారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన పూలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా ఈ ఆలయంలో విశేషంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ
కూడా చేస్తారు. దీంతో పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అందరూ కూడా తరించి అమ్మా పావిమాం అంటూ శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారికి భక్తులు విశేషంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. వేలాదిగా ఇక్కడికి ఉత్తరాంధ్ర నుంచి భక్తులంతా కూడా తరలి వచ్చి అమ్మవారి ఆలయంలో ఈ ప్రత్యేక అలంకరణలన్నింటినీ కూడా చూస్తూ వాళ్ళంతా కూడా తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి శ్రావణ శుక్రవారం 4 వారాల పాటు 4 రకాల అలంకరణలు అమ్మవారిని ఇక్కడ ప్రత్యేకంగా అలంకరిస్తారు. ధనలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, కనకలక్ష్మిగా ఇక్కడ అమ్మవారు కొంగు బంగారంగా భక్తులంతా కూడా కోరుకుని పూజలు అవి చేస్తారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా విశేషంగా ఈ విశాఖపట్నంలో కొలువైన కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నారు. ప్రతి ఏటా కూడా భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అది చూద్దాం ఒకసారి. అమ్మా, ఈ రోజు శ్రావణ మాసం పూజలు ఎలా జరుగుతున్నాయి చెప్పండి. ఎలా జరుగుతున్నాయి అమ్మా? అంటే అమ్మవారిని మీరు ముత్యాల చీరలో దర్శించుకుంటున్నారు కదా, ఎలా? చాలా బాగుందండి. సెకండ్ టైం ఇది రావడం మేము. చాలా బాగుంది దర్శనం. ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి అలంకారం నుంచి వస్తున్నామండి, లాస్ట్ ఇయర్ నుంచి వస్తున్నాము. చాలా బాగుంది దర్శనం. ఫస్ట్ టైం వచ్చాము, మాకు చక్కగా దర్శనం అయ్యింది. కుంకుమ పూజ కూడా చక్కగా చేసుకున్నాము. రెండోసారి రావడం మేము ఇది. థ్యాంక్స్ అండి. ఈ భాగం కూడా చక్కగా అలంకరించారు. నిజంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు మహిళలంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో, చీరల్లో అన్ని చాలా చక్కగా ఉంటారు. అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. మీరు ఎలా నోములు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం మాకు కోంట్లో ఆవిడ తీసుకొచ్చారు ఇక్కడికి. రెండోసారి రావడం అండి. మాట్లాడతాను. అమ్మ చెప్పండి, శ్రావణ శుక్రవారం పూజలు ఎలా జరుగుతున్నాయి? మీరు పెద్దవారు అందరినీ ఆశీస్సులు ఇస్తారండి. మేమంతా పారాయణాలు నిత్యం అదే కదికపరిసి పారాయణ చేస్తాం. చాలా బాగుంటున్నాయి పూజలు అవిను. అది సంగతి. చాలా బాగుంటున్నాయి పూజలు. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేక అలంకారంలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ముఖ్యంగా స్త్రీలు కుంకుమ పూజలు, సౌభాగ్యాన్ని కోరుతూ కూడా వారి కోరిన కోరికలు తీరాలని చెప్పి ఈ ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రత్యేక అలంకారంలో వచ్చారు. అలాగే మహిళలు కూడా చాలా చక్కగా వాళ్ళంతా కూడా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎందుకనంటే స్త్రీ మూర్తి అంటేనే అమ్మవారి స్వరూపం. అమ్మవారి స్వరూపంలో ఎవరినైనా కూడా ఈ రోజు మనం ఆ అమ్మవారి రూపంలోనే భక్తులుగా భావించి భక్తులు కూడా వాళ్ళని విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ రోజు తాంబూలాలు కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. అందరికీ కూడా పేరెంటాలు చెప్తారు. ఎందుకంటే తాంబూలాలు ఇచ్చి విశేష పూజలు చేస్తే కనుక అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయని కూడా భావిస్తూ ఉంటారు. ఆ రూపంలో అమ్మవారిని ప్రతి స్త్రీని కూడా అమ్మవారి రూపంలో కొలుచుకుంటూ విశేషంగా ఈ రోజు ఇక్కడ తొలి శ్రావణ శుక్రవారం పూజలు జరుపుకుంటూ ఉన్నారు. దీంతో మొత్తం విశాఖపట్నంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం అయితే మాత్రం నెలకొంది. రైట్ అనురాధ.